మీరు కూడా చూశారు. దే హావ్ క్యారీడ్ అవుట్ రెక్కి అనేటువంటి నిర్వహించారు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. వాళ్ళు 2 వీలర్స్ మీద వచ్చారు. వచ్చిన తర్వాత ఆన్ ఫుట్ ఇక్కడ చేరుకోవడం, తర్వాత ఆర్మీ దుస్తులు ధరించడం, ఆర్మీ దుస్తుల్లో ఉన్నది ఇది అందరికీ కూడా తెలిసినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఓకే, సో గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, దెబ్బకు మరింత గట్టి దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా 100% ఉందండి. వాళ్ళు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు, మనం భయపెట్టి సక్సెస్ కావాలి. వాళ్ళది ప్రయత్నం మాత్రమే, మనది సక్సెస్ కనిపించాలండి, కొలాటరల్ డ్యామేజ్ కనిపించాలి. మళ్ళీ వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయాలి అంటే బాలాకోట్ తరహా సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటి జరిగి వాళ్ళకి మ్యాన్ పవర్ వాళ్ళ యొక్క ఆమ్యునిషన్ అనేటువంటిది కొంచెం డ్యామేజ్ అయ్యే విధంగా మనం ఆపరేషన్స్ కండక్ట్ చేయాలి. అండ్ ఆల్రెడీ మన వాళ్ళ యాక్షన్ ప్లాన్ లో ఐ థింక్ డెఫినెట్లీ అది ఉండే ఉంటుందండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సార్, కాశ్మీర్లో కూడా ఆ ప్రాంతంలో కూడా ఇన్ఫార్మర్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అండి వాళ్ళకి. అవునండి, చాలా 2 వైపుల్ని ఉంటారండి ఇన్ఫార్మర్స్. ఓ రకంగా చెప్పాలి అంటే కాశ్మీర్ లో వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుందండి. అంటే పాకిస్తాన్ లో అంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులకి పాకిస్తాన్లకి లోకలైట్స్ కొంతమంది శ్రీనగర్ ప్రాంతంలో మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ఎక్కువ మంది ఇన్ఫార్మెంట్స్ ఉంటారు. ఓకే, we also develop certain informations and మేము కూడా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తూ ఉంటాము. లోకలైట్స్ ని కొన్ని హెల్పింగ్ హ్యాండ్ చేస్తూ ఉంటాము, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాము. కొంతమంది సానుభూతి పనులని మా వైపు తిప్పుకుంటాము. సో 2 వైపులనే ఉంటారండి ఇన్ఫార్మేట్స్. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక అందాల కాశ్మీరు, పర్యాటకులకి ఇంకా దూరంగా ఉండాల్సిందే కొంతకాలం. కొంతకాలం అంటే మే నాట్ బి దిస్ థింగ్ మొత్తం అంతా కూడా కాదు, ఈ ప్రాంతం మీద కొంచెం మేబీ కొంత సమయం తీసుకొచ్చేమో తప్ప అదర్ ప్లేసెస్ ఇట్ విల్ బి రొటీన్ అండి. ఎవరు కూడా ఆగవలసినటువంటి పని లేదు. ఎక్కడో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో దాని గురించి ఇన్సర్జెన్సీ డ్యూటీస్ లోనే ఉన్నాను. అంటే అక్కడ పూంచ్ రజౌరీ సెక్టర్ నేను పనిచేసింది ఏంటి అంటే పూంచ్ రజౌరీ సెక్టర్ అండ్ ఆ ప్రాంతాల్లో పూంచ్ రజౌరీ ప్రాంతాల్లో పనిచేశాను. ఎగువ అంటే జమ్మూ వ్యాలీ, జమ్మూ దాటిన తర్వాత మనకి పూంచ్ రజౌరీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ శ్రీనగర్ వ్యాలీ స్టార్ట్ అవుతుందండి. ఆ సురాన్ కోటు, శ్రీనగర్ వ్యాలీ మనం చూసుకుంటే కంపారిటివ్లీ జమ్మూ కొంచెం పర్వాలేదండి. మిలిటెంట్స్ వైజ్ కొంచెం తక్కువగా యాక్టివిటీస్ ఉంటాయి. బట్ శ్రీనగర్ వ్యాలీ ఏదైతే ఉందో అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయండి. అక్కడ మిలిటెంట్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ లేదా మిలిటెంట్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశామో అక్కడ పూర్తిగా కాశ్మీర్ మొత్తం శాంతియుత వాతావరణ పరిస్థితులు అనేటువంటివి నెలకొంటున్నాయి. సాధారణ జనజీవనంలోకి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా కలిసిపోతున్నారు. అండ్ స్థానికుల యొక్క మద్దతు కూడా నెమ్మదిగా మన భారతదేశం వైపే ముగ్గు చూపడం అనేటువంటిది కనిపిస్తుంది. సో ఈ సాధారణ పరిస్థితులు అనేటువంటి మనకి మొత్తం పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో రావడానికి, మిలిటెంట్స్ అనేటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ దానికి కాశ్మీర్కి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా మనం చేంజ్ చేయడం వలన మనకి ఈ విధమైనటువంటి సక్సెస్ అనేటువంటిది లభించిందండి అక్కడ. సార్, సో చెప్పండి సార్ ప్లీజ్. సో ఇది మనకి ఈ శాంతి